గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు డేంజర్ జోన్ లోకి వచ్చాయి. 33 చెరువులు పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. మరో 7 చెరువులు పూర్తి స్థాయిలో నిండి పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు హుస్సేన్ సాగర్ కూడా FTL కు చేరుకుంది. ఏ క్షణమైనా నీటిని వదిలే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంతాలైన అశోక్ నగర్, గాంధీనగర్ వాసులు టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్ లో వర్షం కురిస్తే ఆ వరదంతా వెళ్లాల్సింది చెరువుల్లోకి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 185 చెరువులు నిండిపోయాయి. అయితే చెరువులు తెగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ 185 చెరువుల్లో 33 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. ముఖ్యంగా కూకట్పల్లిలోని రంగధామునికుంట, మైసమ్మ చెరువు, ఎల్లమ్మ చెరువు, పార్కి చెరువు, మూసాపేటలోని ముండ్లకత్వా చెరువు, కాముని చెరువు, బాలానగర్ హస్మత్పేటలోని బోయిన్ చెరువు, నాచారంలోని పెద్ద చెరువు, పటేల్ చెరువు, ఖానామేట్లోని తమ్మిడికుంట, లింగపల్లిలోని గోపి చెరువు, చాకలవాని చెరువు, నల్లగండ్ల చెరువు, రాయదుర్గంలోని మల్కా చెరువు, బండెలగూడలోని బండెలగూడ చెరువు, గంగారంలోని పెద్ద చెరువు, హఫీజ్పేటలోని కైదమ్మకుంట, గుండ్లకుంట, మదీనగూడలోని ఈర్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువు, యాప్రాల్లోని నాగిరెడ్డికుంట, బహదూర్పురాలోని మీరాలం ట్యాంక్, గాజుల రామారంలోని పెద్ద చెరువు, కల్మన్న చెరువు, జీడిమెట్లలోని వెన్న చెరువు, సూరారంలోని లింగం చెరువు, కుత్బుల్లాపూర్లోని HMT లేక్, మణికొండలోని ఎల్లమ్మ చెరువు, గోల్కొండలోని లంగర్ హౌస్ చెరువు, షేక్పేటలోని కొత్త చెరువు, బాతూర్కుంట, దోమలగూడలోని హుస్సేన్ సాగర్, హకీంపేటలోని లోటస్ పాండ్, ఈ 33 చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ను దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న 33 చెరువుల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి భయం లేదని చెబుతున్నారు. కొన్ని చెరువుల నీటిని దారి మళ్లించి ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 7 చెరువులు మాత్రం పూర్తి స్థాయిలో నిండడానికి సిద్ధంగా ఉన్నాయి. కూకట్పల్లి అల్లాపూర్లోని సున్నం చెరువు, పటాన్ చెరువులోని సాకి చెరువు, రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు, గాజుల రామారంలోని చింతల చెరువు, బందం చెరువు, సూరారంలోని చిన్న బందం చెరువు, గచ్చిబౌలిలోని రామమ్మకుంట ఇవి ఏ క్షణంలోనైనా పొంగి పొర్లే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి భయం అక్కర్లేదని, యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని భరోసా ఇస్తున్నారు అధికారులు.